శ్రీకాంత్ గారు సింగ్, ఈ సబ్ రిజిస్ట్రార్ ఆయన ఏంటి ఈ నెల 3వ తారీఖున ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక విషయం ఇక్కడ మీకు చెప్పాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే 2023 నవంబర్ 17న ఈ ధర్మసింగ్ అనే సబ్ రిజిస్ట్రార్ నివాసంలో ఏసీబీ దాడులు జరిపింది. ఇతను ఆదాయానికి మించినటువంటి ఆస్తులు ఉన్నాయని, అవినీతి విచ్చలవిడిగా చేస్తున్నాడనేటువంటి ఆరోపణలు రావడంతో 2023 నవంబర్ 17వ తారీఖున, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈయన మీద ఏసీబీ దాడులు చేసింది, ఇంటి మీద సోదాలు చేసింది, ఆయనకున్నటువంటి పలు ప్రాంతంలో ఉన్నటువంటి ఆస్తుల మీద దాడులు చేసింది. ఇంట్లో ఉన్నటువంటి ఈ సింగు గారు గోడ దిగి పారిపోయాడు. ఆ రోజున మొన్న దొరికాడు 3 రోజుల క్రితం. అప్పుడు దాకా దొరకల, పరారీలో ఉన్నాడు. ఎవరు ఈ సబ్ రిజిస్ట్రార్ సింగ్ అంటే, ఆయన పేరు పెద్ద సింగ్, ఆయన పేరు ఏంటి, ఆయన బాలనాగ ధర్మసింగ్. ఈయనేంటి ఆయన కథ అంటే 2014 నుంచి 2019 వరకు విజయవాడ ప్రాంతంలోనే సబ్ రిజిస్ట్రార్గా ఉన్నారు. చాలా అవినీతి ఆరోపణలు ఆయన మీద వచ్చాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన మీద యాక్షన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే పారిపోయి మొన్న దొరికాడు 3వ తారీఖున. దొరికిన తర్వాత ఆయన కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఆయన కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆయన రిమాండ్కి పంపారు. రిమాండ్ నుంచి ఒక అద్భుతమైన లెటర్ రాశాడండి. ఎవరికి? చంద్రబాబు నాయుడు గారికి, వాళ్ళ అబ్బాయి లోకేష్ గారికి ఒక లెటర్ రాశాడు. ఏమని? ఇవన్నీ కూడా శ్రీకాంత్ చెప్తే నేను చేశాను, శ్రీకాంత్ దీనిలో బాధ్యుడు. ఎవరు ఈ శ్రీకాంత్ అంటే మళ్ళా ఎల్లో మీడియా రాస్తూ ఉంది. శ్రీకాంత్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణికి సన్నిహితుడు. అంటే చుట్టి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి సతీమణికి చుట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ముందేమన్నారంటే ఈ శ్రీకాంత్ అనే వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి గారి బినామీ అని ముందు ప్రచారం చేశారు. అరే చాలదులే, ఇంకొద్ది పెంచుదామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన సతీమణి మీద రాయడం కోసం మళ్ళా వండారు. నేనంట, అయ్యా వండేవాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి అయ్యా, కాస్త ఎడిటింగు స్క్రిప్టు కరెక్ట్గా రాసుకోండి. ముందే సజ్జల పేరు చెప్పడం, తర్వాత మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పడం, ముందే జగన్మోహన్ రెడ్డి గారి మీద పేరు చెప్పేటట్టుగా మీరు ఏర్పాటు చేసుకోవాలి. ఆయన ఒక లెటర్ రాశాడు జైల్లో నుండి. జైల్లోంచి లెటర్ ఎటు వచ్చిందో నాకు అర్థం కాల. ఈజ్ ఇన్ రిమాండ్ ఖైదీ, ఏసీబీ కస్టడీలో ఉన్నాడు, యాంటీ కరప్షన్ బ్యూరో కస్టడీలో. ఒక అద్భుతమైన లెటర్ రాశాడు. ఆ లెటర్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన సతీమణి గారి మీద, లేకపోతే మన ఈ చీమల శ్రీకాంత్ మీద రాసేటటువంటి ప్రయత్నం చేసి దాన్ని గిరగిర తిప్పుతున్నారు మీడియాలో అంతా కూడా. దీనిలో నాకు భలే ఆశ్చర్యం వేసిందబ్బా. ఈనాడు రాశారు, చక్కగా మంచి రైటర్ని బట్టి రాసినటువంటి పాత్ర ఇలాగే. అది ఒకసారి చదివి వినిపిస్తాం మీకు. అదేమిటి అంటే, అతన్ని బెదిరించారంట. ఎవరిని? ఈ సబ్ రిజిస్ట్రార్ సింగ్ గారిని బెదిరించారంట వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు, ఈ శ్రీకాంత్ గారు కానీ మరొకరు కానీ. ఏమని బెదిరించారో తెలుసా? స్టాండర్డ్ డైలాగ్. ఇంతకుముందు చాలాసార్లు చాలా సందర్భాల్లో తెలుగుదేశం నాయకులు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రముఖులు వాడినటువంటి డైలాగులు. కరోనా సమయంలో మాస్కులు అడిగిన డాక్టర్ సుధాకర్కు ఎలాంటి గతి పట్టిందో మీకు అదే గతి పడుతుందంటూ బెదిరించి ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని సీఎం చంద్రబాబు గారికి రాసిన లేఖలో ఈ ఎల్బిఎల్డి సింగ్ పేర్కొన్నాడు. అయ్యా నిన్ను అరుణ్ సుధాకర్ని చంపేశామే, మాస్కులు అడిగితే ఆ రకంగా చంపేస్తాం, మర్యాదగా మొత్తం రిజిస్టర్ చేయమన్నామంట. మొత్తం రిజిస్టర్ చేశామంట. చూడండి కట్టుకోది ఎంత అద్భుతంగా ఉందో. ఆడేటప్పుడు కాస్త అబద్ధం ఆడినా కూడా అతికేదట్టు ఉండాలా, అట్లా లేదు. చక్కగా పాత రైలాగులు తీసుకొచ్చి పొలిటికల్గా పెట్టి దీన్ని గిరగిర తిప్పి జగన్మోహన్ రెడ్డి గారికి, వారి సతీమణి గారి మీద రాసేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదో చిన్న పత్రికలు రాశాయి, ఏదో రేటింగ్ కోసం రాశాయంటే, లేదా రేటింగ్ కోసం ఛానల్స్లో ఏదో
గప్పండి గ్యాస్ కొట్టేటటువంటి వారు చూపిస్తున్నారంటే మనం నమ్మొచ్చు. కానీ చివరికి ఎల్లో మీడియాలో చాలా నెంబర్ 1 అని చెప్పుకునేటువంటి పత్రిక. అఫ్కోర్స్ దీనిలో అన్ని కట్టుకథలకు ఈ మధ్యన మరీ తెగించేశారు, అడ్డగోలుగా రాసే కార్యక్రమాలు చేస్తున్నారు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేయడానికి, వారి సతీమణిని వ్యక్తిత్వ హననం చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు చేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకొక అంశం ఏంటంటే, ఈ మధ్య నేను చూసా ఒక పత్రిక, అది కూడా వారికి సంబంధించిన పత్రికే, దానిలో ఒక మాట రాశారు. నేనే అనుకుంటా దాన్ని ఏమంటారో, ఉలుకు పలుకునా తొలి పలుకనా మలి పలుక ఏదో పలుకు, ఆ పలుకులు పెద్ద వ్యాసం రాశారు. దానిలో సారాంశం ఏంటి తెలుసా? ఒక కోణంలో, అయ్యా చంద్రబాబు నువ్వు ముసోడు అయిపోతున్నావు, మళ్ళీ నెక్స్ట్కి పనికొస్తావో పనికిరావో, మీ అబ్బాయి ఏమో బుస్సు, నీ నీళ్ళలో అతను పెరగలేకపోతున్నాడు, అతనికి శక్తి లేదు, ఇంకా ఉంటే పవన్ కళ్యాణ్ ఉన్నాడు, అతను శక్తిమంతుడు అవుతున్నాడు రోజు రోజుకి, ఆయనకేమో బీజేపీ అధికారం ఇచ్చేటట్టుగా ఉంది, మీ అబ్బాయి పెరగాలంటే పెరగలేడు బుస్సు, అతను దగ్గర సరుకు లేదు, పనికిరాడు, నీ నేను అసలు పెరగలేకపోతున్నాడు, నువ్వు చేయాల్సింది ఒకటే, జగన్మోహన్ రెడ్డిని ఇరికించి పారేసేయి, లోపల దోసేయి, తప్పుడు కేసులు పెట్టేయి అని రాశారో రాయించుకున్నాడో నాకు తెలియదు. ఆ పద్ధతిగా ఉంది ఇది. ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు రాంచి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేయాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జరుగుతూ ఉంది. 11 సీట్లుగామాయి, ఎందుకు అంత కంగారు మా మీద అంటే ఇదే నేను రాశారే, ఆ పలుక బుల్క ఆ రకంగా భయపడిపోతున్నారు. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఉగ్రరూపం పెరిగిపోతుందో, 40% నుంచి 45, 46, 47, 50, 51, 52 అయిపోతుందో, 6 నెలలకే వ్యతిరేకత వచ్చేసింది. ఇంకా ముందు ముందు ఏం జరుగుతుందో, మా అబ్బాయికి ఏం ప్రమాదం వస్తుందో, మా లోకేష్ పెరగలేకపోతున్నాడు కాబట్టి చిత్త కొట్టేద్దాం జగన్మోహన్ రెడ్డి గారిని వారి కుటుంబాన్ని అనేటువంటి కక్షతో ఇలాంటి క్యారెక్టర్లను తీసుకొస్తున్నారు. ఏమండి నేను అడుగుతా, ఆ సింగ్ని అంత బెదిరిస్తే, ఆ సబ్ రిజిస్టార్ని, అసలు మా టైంలో దాడులు ఎందుకు జరుగుతాయి? మా టైంలోనే కదా దాడులు జరిగింది, 2023లోనే కదా దాడులు జరిగింది, అతని మీద యాక్షన్ తీసుకోవడానికి ప్రయత్నం చేసింది, ఆ రోజునే కదా పారిపోయింది, ఇవాళ దొరికాడు. మళ్ళా మొదలు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పు, సదర్ రామకృష్ణారెడ్డి గారి పేరు చెప్పు, ఆయన భార్య పేరు చెప్పు, ఒక లెటర్ రాయి. వాట్ ఈస్ దిస్ డ్రామా? ఇదంతా లోకేష్ గారు ఆడిస్తున్న డ్రామాగా. మరి దాన్ని రెడ్ బుక్ అంటారు, మరి ఏ బుక్ అంటారు నాకు తెలియదు. ఏమిటి అన్యాయం అంటున్నా. ఈ రకంగా మళ్ళీ చేవకుర్తి శ్రీకాంత్ ఆయన వచ్చి మొట్టమొదటి ఏమన్నాడు, మొట్టమొదటి టీవీ ఇంటర్వ్యూలో, అసలు ఆ సింగే నాకు 45 లక్షలు ఇవ్వాలి, సింకు నాకు వేరే వ్యవహారాలు ఉన్నాయన్నాడు. మళ్ళీ ఇప్పుడేమో ఆయన మాట మార్చేస్తున్నాడు. బుర్రదల్లి గారికి అతను ఏదో తొడపాసం పెట్టినట్టున్నారు, నువ్వు కూడా చెప్పబోయా జగన్మోహన్ రెడ్డి గారి మీద అని. జగన్మోహన్ రెడ్డి గారి మీద చెప్పేటటువంటి కార్యక్రమం. మీరు ఎవరైతే కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారో, అవినీతి కేసులో కానీ మరొక కుట్ర కేసులో కానీ వారందరికీ తొడపాశాలు పెట్టో, వారందరినీ వశపరుచుకునో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పేర్లు చెప్పమనో, లేక జగన్మోహన్ రెడ్డి గారి పేర్లు చెప్పమనో, లేక వారి సతీమణి గారి పేర్లు చెప్పమనో చెప్పి కుట్రపూరితంగా మీరు చేస్తున్నటువంటి అంశాలు ఎవరికి అర్థం కాదు అనుకుంటే మాత్రం చాలా పొరపాటని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ప్రతి వ్యవహారంలోనూ 7 మాసాల్లో మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇది తప్ప మరొకటి కాదు. నేను ఒకటి చెప్తున్నా, ఈ ధర్మసింగ్కి కానీ లేదు ఈ చీమకుర్తి శ్రీకాంత్కి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఏ విధమైన సంబంధం లేకపోయినా మీరు కథలు చాలామంది ఆస్తులు రాసేసుకున్నారంట, 100 కోట్ల 1000 కోట్ల రూపాయల ఆస్తులు రాసేసుకున్నారంట. మరి రాసేసుకుంటే ఎవరు రారే? ఒక సెంటు పోతేనే ఊరుకోమే మనం. మన ఇంటి పక్కన ఏమైనా సెంటు ఆక్రమించుకుంటే మనం ఊరుకుంటాం, కోర్టుకు వెళ్తాం, గందరగోళం చేస్తాం. ఇన్ని 1000 కోట్లు కాజేసుకుంటే, ఇంత 1000 కోట్లు మేము దోచేసుకుంటే, శ్రీకాంత్ని అడ్డం పెట్టుకొని ఈ సబ్ రిజిస్టార్ని అడ్డం పెట్టుకుని మేము దోచేసుకుంటే ఎవరు బయటికి రారే? వీళ్ళే వస్తున్నారే, ఆ 2 పత్రికలు, ఆ లోకేష్, ఆ చంద్రబాబు, వీళ్ళే వస్తున్నారే. అంటే టోటల్గా బురద జల్లేటటువంటి కార్యక్రమం
మీరు చేస్తున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం. వచ్చిన దగ్గర నుంచి ఒక కథ, సీరియల్స్ వస్తున్నాయి. ఆ మధ్యనేమో ఆ నటి కథ, ఆ మధ్యనేమో అక్కడేదో తగలేశారు కాగితాల కథ, దాని వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు. ఇట్లా కథలు తెలియగడుగుతానబ్బా. ఒకసారి ఒక చక్కని కథ చెబితే అరే భలే ఉందిరా అని వింటారు. ఇంకోసారి ఇంకొక అద్భుతమైన కథ చెబితే అరే రే ఇది కూడా బాగుందంటారు. 1, 2, 3, 4 సార్లు మీరు కథలు చెబుతుంటే ఛీ మీ కథలు దాగలయ్యా, అంత ఉక్రోషంతో చేస్తున్నారేమయ్యా